హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వ్యవసాయానికి యాసంగి సీజన్ పంట పెట్టుబడి సాయం ఇప్పటికే ప్రభుత్వం యాసంగి సీజన్ సంబంధించి 1 ఎకరం 2 ఎకరాలున్న రైతులకు రైతు భరోసా అనేది ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది. తాజాగా వచ్చేసి 3 ఎకరాలు 4 ఎకరాలు ఆ పైన 5 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం నుంచి. ఎవరెవరికి ముందుగా డబ్బులు జమ కావడం జరుగుతుంది, ఏ జిల్లాల వారికి అందించడం జరుగుతుంది, ఎకరానికి 2 సీజన్లు కలుపుకుంటే 12,000 రూపాయలు అకౌంట్లో జమ చేస్తామని తాజాగా చెప్పడం జరిగింది కదా. తెలంగాణలో మరో పథకానికి సంబంధించి 3 విడతల్లో తెలంగాణలో ఇటు దేశవ్యాప్తంగా కూడా 6,000 రూపాయలు అకౌంట్లో డబ్బులు అనేది ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పెట్టుబడి సాయం కింద రైతులకు ఎరువులు దున్నకాలకు సంబంధించి వాడుకోవడానికి పీఎం కిసాన్ పైసలు 22వ విడత విడుదల చేయడం జరిగింది. తాజాగా వచ్చేసి 23వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి బిగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. వివరాలకు వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఎప్పటి నుంచి డబ్బులు జమ కానున్నాయి, ఇందుకు సంబంధించి పెండింగ్ నిధుల జమ ఎప్పుడంటే 3 విడతల్లోనే నిధులు జమ చేస్తామని ప్రభుత్వం 2 విడతలుగా 2 ఎకరాల వరకు నిధులు జమ చేయడం జరిగింది. దాదాపుగా నెల రోజులైనా కూడా ఇంకా 3వ విడతకు సంబంధించి జమ కాలేదన్నమాట. రైతులు యాసంగి సాగు అనేది పూర్తి చేసుకొని ఇప్పుడు జూన్ వానాకాలం నైరుతి ఋతుపవనాలు ఇక వర్షాలు తెలంగాణలో రావడం జరుగుతుంది. ఇక అదేవిధంగా పంటలకు సంబంధించి దుక్కులు, ఇతర పంటలు, ఎరువులు, అదే దున్నకాలకు సంబంధించి పెట్టుబడి ఖర్చుల కోసం ఎదురు చూస్తున్నారు. వానాకాలం సాగుకు సంబంధించి రైతాంగం సిద్ధమవుతుంది. ఈ సమయంలో ప్రభుత్వంలోని కొంతమంది మిక్కులు 3వ విడతకు సంబంధించినటువంటి పైసలు ఎప్పుడు జమ అవుతాయి ఏంటనే దానిపైన కీలక అప్డేట్ ఇచ్చారు. ఇక 3వ విడత రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి మార్చి 22వ తారీఖున సిద్దిపేట జిల్లాలో నర్మేటల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నిధులు అనేది రైతుల ఖాతాల్లో రిలీజ్ చేయడం జరిగింది. 3,447 కోట్లు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో. మరో 20 రోజుల టైం తీసుకొని తర్వాత 2,650 కోట్లు ఇలా విడతల వరకు అయితే జమ చేసి ఏప్రిల్ నెల ఆఖరి వరకు రైతులందరికీ కూడా రైతు భరోసాకు 9,000 కోట్ల రూపాయలు అనేది జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. అయితే మనకు ఏప్రిల్ 20 తారీఖే 2వ విడత కింద 2,063 కోట్లు అనేది విడతల వారిగా రిలీజ్ చేశారు. అది కూడా 2 ఎకరాల వరకే. మిగిలిన పైసల కోసం అయితే రైతాంగం ఎదురు చూస్తున్నారన్నమాట. సో ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపుగా 5,500 కోట్ల మేర రైతు భరోసా సొమ్ము అనేది ఇవ్వడం జరిగింది. వాస్తవానికి రైతు భరోసా ఈ పథకానికి మొత్తం 9,000 కోట్లు అనేది అవసరం పడుతున్నాయి అన్నమాట. ఇందులో వచ్చేసి 1 లక్ష వరకు కొత్త వారికి కూడా యాసంగి సీజన్లో వచ్చినప్పుడు గతంలో పట్టాలు పొందిన వారికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి వారు కూడా రైతు భరోసా అందజేస్తామని కూడా తెలియడం జరిగింది. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ డబ్బులు సాగు చేసిన రైతులకు సంబంధించి, అంటే ఈసారి సాగు చేస్తే మనకు వచ్చేసారి అయితే అందిస్తున్నారు కదా, సేమ్ యాజ్ టీజ్గా ఈ పథకానికి సంబంధించి ఇక ఇప్పటికే రాష్ట్రంలో ఋతుపవనాల వానాకాలం అనేది స్టార్ట్ అయిందనమాట. రైతులు దున్నకాలు స్టార్ట్ చేశారు. ఇక ఇతరత్ర పత్తి కావచ్చు, ఇతరత్ర పంటలు అయితే సాగు చేస్తున్నారు. ఇక 2వ విడతకు సంబంధించినటువంటి నిధులు అనేది తర్వాత 20 రోజుల్లో జమ చేస్తామన్నారు. దాదాపు మార్చి, ఏప్రిల్, మే, ఇప్పుడు జూన్ నెల అయితే రావడం జరిగిందనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలోనే కంప్లీట్ చేస్తామన్నారు. ఇప్పటివరకు జూన్ అనేది వచ్చింది. ఇక వర్షాలు అయితే పడుతున్నాయి. అదేవిధంగా పంటకు సాగుకు సంబంధించి పనులు ప్రారంభం అయితే కావడం జరిగిందనమాట. ఈ సమయంలో పెండింగ్ నిధులపైన ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కావచ్చు, క్షేత్రస్థాయిలో రైతులకు సంబంధించి రైతు భరోసాలు ఇవ్వాలి. దీనిపైన ఇక ముఖ్యంగా
అంతర్గతంగా చర్చించుకున్నట్లు ఒక అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇక మొత్తానికి రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది మనకు నెక్స్ట్ వారంలో అయితే పెండింగ్ డబ్బులు ఎవరైతే రాకుండా ఉన్నాయో వారందరికీ డబ్బులు అనేది విడుదల చేస్తారని చెప్పేసి తాజాగా ఉన్నటువంటి సమాచారం అన్నమాట. సో ఇక మీరు తప్పనిసరిగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మీకు రావాలంటే తప్పనిసరిగా ఇవైతే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి 2,000 రూపాయల చొప్పున ఇప్పటికే 22వ విడత ఇవ్వడం జరిగింది. 23వ విడత డబ్బులు అనేది ఎప్పుడు రైతుల ఖాతాలో అయితే జమ అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందేందుకు ఎదురు చూస్తున్న రైతులకు ఒక బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అర్హులైనటువంటి ప్రతి రైతుకు కూడా 6,000 రూపాయల ఆర్థిక సాయం నేరుగా డీబీటీ పద్ధతిలో మొత్తం 3 విడతల్లో వచ్చేసి ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే మనకు రైతులు చిన్న సన్నకారు రైతులకు ఈ పైసలు అనేది అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఇప్పటికే 22వ విడతకు సంబంధించినటువంటి 2026 మార్చి 11న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సాధారణంగా ఈ పథకానికి సంబంధించి ఇక ప్రతి విడత కూడా మధ్య సుమారు 4 నెలల వ్యవధి తర్వాత అందజేస్తున్నారు. కాబట్టి మీరు పిఎం కిసాన్ ప్రయోజనాలు కావచ్చు, పిఎం కిసాన్ ప్రభుత్వం విడుదల వారిగా రిలీజ్ చేసిన వెంటనే కూడా డబ్బులు అనేది ఎక్కడ ఆగిపోకుండా అకౌంట్లో డబ్బులు జమ కావాలంటే తప్పనిసరిగా రైతులకు సంబంధించి ముఖ్యంగా ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ల్యాండ్ రికార్డులో కూడా లిస్ట్లో ఉందా లేదా అని చూసుకోవాలన్నమాట. ఈ ప్రక్రియ ఏదైనా పెండింగ్లో ఉంటే కనుక రైతులు విడత మొత్తాన్ని కూడా కోల్పోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి 23వ విడత సో ఇక తమ పథకం ఖాతా వివరాలను ఒకసారి పరిశీలించుకోవడం కోసం మంచిదన్నమాట. అవసరమైన ధృవీకరణ ప్రక్రియలు పూర్తయ్యా లేదా అనేది ఒకసారి వెరిఫై అనేది చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అదేవిధంగా pmkisan.in వెబ్సైట్లోకి వెళ్ళి బెనిఫిషియరీ స్టాటస్ పైన జిల్లా, గ్రామము, బ్లాకు, రాష్ట్రం అని సెలెక్ట్ చేసుకొని ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అయితే ఉంటుంది. అందులో మన విలేజ్ వారీగా ఎంతమంది లిస్ట్ ఉన్నది ఏందనేది మన పేరు చెక్ చేసుకున్నట్లయితే డబ్బులు అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇక రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట. సో 23వ విడతకు సంబంధించి ప్రస్తుతం జూన్ లేదా జూలైలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంది. కానీ ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట. సో ఇందులో వచ్చేసి 2023 20వ విడత సంబంధించి ఆగస్టు 2న విడుదలైనప్పటికీ 2024 17వ వాయిదా మాత్రం జూన్ 18 తారీఖున అంటే సో 18 తారీఖున అంటే ఈ నెల 18 తారీఖున అయితే విడుదల కావచ్చు అనమాట. ఈ లెక్కన చూస్తే కనుక జూన్ లేదా ఆగస్టులో పిఎం కిసాన్ నిధులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉందని చెప్తున్నారు. జూన్ 18 తర్వాత కూడా నిధులు జమ కావచ్చు. ఇక అదేవిధంగా రైతులు ఆర్థిక అధికార పోర్టల్లో కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయడం. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు ఈ నెల 18 తారీఖున అయితే డబ్బులు అనేది కన్ఫామ్గా పడే అవకాశాలు అయితే ఉన్నట్టు చెబుతున్నారన్నమాట. తాజాగా వచ్చేసి రైతులకు సంబంధించి ఎరువుల పైన పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల బస్తా ధర పెరిగిందనమాట. ఒక్కొక్క బస్తా పైన 500 రూపాయలు పెరిగిందని చెప్తున్నారు. పెట్రోల్ ధరల ప్రభావంతో పెరుగుతున్న యంత్రాల అద్దె ఇవన్నీ కూడా వీటిని ఎల్నిలో వర్షాలు తక్కువ కూడా పడతాయని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే డిఏపి కావచ్చు లేదంటే యూరియా అని కూడా అంటాం కదా, వీటి ధరలు మరోసారి పెరిగాయన్నమాట. కూలీల వేతనాలు, పురుగు మందుల ధరలు కూడా పెరిగిన నేపథ్యంలో ఎరువుల ధరల పెంపుదల అనేది మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాడో చెప్తున్నారనమాట. ఇందులో వచ్చేసి పాసెట్, పొటాష్ ఎరువుల తయారీకి అవసరమైన ముడి సరుకుల అధిక భాగం మధ్య ప్రాచీన దేశాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటారు. కాబట్టి ఈ తయారీకి సంబంధించి బస్తా ఎరువు పైన 300 నుంచి 500 రూపాయలు పెరగడం పెట్టుబడి సాయం అంటే పెట్టుబడి వ్యయం పెరుగుతుందని చెప్తున్నారనమాట. ఇక రాష్ట్రంలో అధిక విస్తీర్ణం సాగే ప్రధాన పంటలు వచ్చేసి వరి, పత్తి, మొక్కజొన్నలు ఎక్కువ, సోయా, మిర్చి పంటలు ఎక్కువ అయితే పండిస్తూ ఉంటారు. కాబట్టి సో ఈసారి రేట్లు అనేది పెరిగాయని చెప్తున్నారు. వ్యవసాయ యంత్రాలపైన అదనపు ఖర్చు అన్నమాట. దుక్కు దున్నేటువంటి ట్రాక్టర్లు మొదలు వరి కోత యంత్రాలు, ఎరువుల ధాన్యం రవాణా సో ఇవన్నీ కూడా రైతులకు సంబంధించి డీజిల్ రేటు అనేది పెరిగినట్టు చెప్తున్నారు. ఇప్పుడు దున్నకాలకు సంబంధించి కూడా రేట్లు అనేది పెంచినట్టుగా చెప్తున్నారనమాట. మొత్తానికి ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక ఈ నెల అంతా కూడా వేలమే. ఇక ఇప్పటికే 2 విడతలుగా ఇంకా 3వ విడత ఈ నెల 13 నుంచి మొదలు రానున్న కాలంలో మరింత ఆదాయం మార్గం అనమాట. తాజాగా మార్కెట్ విలువలో పెంపుతో ఆదాయం పైన ఇక ప్రభుత్వం ఇక ఏదైతే ఆదాయాన్ని
పెంపొందించుకునేందుకు గాను ఆదాయ రాబడి శాఖలపై ఏర్పాటున చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ నేతృత్వంలో సబ్ కమిటీ సిఫారసులు వరుసగా అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. ఈ నెలలో ఇప్పటికే 2 విడతల్లో భూవేలం అదేవిధంగా ప్లాట్ల విక్రయాలు ప్రభుత్వం పూర్తి చేసిందనమాట. తాజాగా ఎకరానికి 240 కోట్ల రికార్డు ధర పలకడంతో వరుసగా భూవేలం దిశగా కార్యాచరణ చేస్తున్నారు చెప్తున్నారనమాట. సో ఇవన్నీ త్వరలోనే వివిధ సంక్షేమ పథకాలు ఇవన్నీ రావాల్సి అయితే ఉంటుంది కాబట్టి వాటికి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారనమాట.